హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, బంజారా హిల్స్లోని ఒక విశాలవంతమైన పెంట్ హౌస్ బాల్కాన్లో నిలబడి ఉన్నాడు విక్రమ్. చేతిలో బ్లాక్ కాఫీ మగ్గు ఉంది. అతని కళ్ళు ఎదురుగా ఉన్న నగరాన్ని చూస్తున్నాయి, కానీ అతని ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? విక్రమ్ 30 ఏళ్ల యువ వ్యాపారవేత్త. చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉండే 6 అడుగుల అజానుబాహుడు. అతని ఆస్తిపాస్తుల గురించి చెప్పాలంటే దినపత్రికల బిజినెస్ పేజీలు సరిపోవు. కానీ అతని మనస్తత్వం గురించి చెప్పాలంటే మాత్రం ఒక్క మాట చాలు: రాతి గుండె. విక్రమ్కి ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనే పదాలంటే చిరాకు. చిన్నతనంలోనే తన కళ్ళెదుటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం తన తల్లిదండ్రులు. ఆ తర్వాత అదే ప్రేమ పేరుతో ఒకరినొకరు మానసికంగా హింసించుకుంటూ విడిపోవడం చూశాడు. ఆ చేదు అనుభవం అతని మనసులో ఒక బలమైన ముద్ర వేసింది. ప్రేమ అనేది ప్రపంచంలో అతిపెద్ద అబద్ధం. మనుషులు తమ స్వార్థం కోసం వాడుకునే ఒక ముసుగు మాత్రమే. ఆడమగ మధ్య ఉండేది కేవలం శారీరక ఆకర్షణ, అవసరం మాత్రమే. దానికి ప్రేమ అని పేరు పెట్టి జీవితాలు నాశనం చేసుకోవడం మూర్ఖత్వం అనేది విక్రమ్ ఫిలాసఫీ. అతని జీవితంలో అమ్మాయిలు లేరని కాదు, ఉన్నారు. కానీ వాళ్ళతో అతని బంధం కేవలం బెడ్రూమ్ వరకే. నో ఎమోషన్స్, ఓన్లీ ప్లేజర్ అనేది అతని రూల్. ఎవరైనా అమ్మాయి అతనితో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తే మరుసటి క్షణం ఆమె అతని జీవితం నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిందే. మరోవైపు నగర శివర్లలోని ఒక మధ్యతరగతి కాలనీ. పెంకుటిల్లు, ముందు చిన్న తులసి కోట, ఆ పక్కనే రంగురంగుల ముగ్గులు. ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ పెడుతూ పాట పాడుతుంది నందిని. పేరుకు తగ్గట్టే స్వచ్ఛమైన నవ్వు ఆమె సొంతం. పట్టుపరికిని వాలుజడాం, నుదుటిన చిన్న బొట్టు. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది. నందిని వయసు 24 ఏళ్ళు. ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఆమె జీవితం పూలపాన్పు కాదు. తండ్రి రామారావు ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేసి రిటైర్ అయ్యాడు. తల్లి పార్వతమ్మ గృహిణి. రామారావుకి గుండె జబ్బు ఉండటంతో కుటుంబ భారం మొత్తం నందిని పైన పడింది. అయినా ఆమె పెదవులపై చిరునవ్వు ఏనాడు చెరగలేదు. నందిని తెల్లవారుజామునే, ఆ చల్లో ఎందుకమ్మా అలా తిరుగుతావు? నీకు వానకాలం వస్తే జలుబు, చలికాలం వస్తే ఆయాసం. కొంచెం నీ ఆరోగ్యం చూసుకోవచ్చు కదా అంటూ గదిలోంచి దగ్గుతూ బయటకు వచ్చారు రామారావు. నందిని నవ్వుతూ వెళ్ళి తండ్రికి మంచినీళ్ళు ఇచ్చింది. నాకేం కాలేదు నాన్న, నేను చాలా స్ట్రాంగ్. అయినా ఎప్పుడు నా గురించి మీకెందుకు భయం? బతికినన్నాళ్ళు అందరితో మంచిగా ఉండాలి, సంతోషంగా గడపాలి. చెడ్డదానిగా స్వార్థంతో కలకాలం 100 ఏళ్ళు బతికే కంటే నలుగురికి సహాయపడుతూ మంచి మనసుతో కొన్ని రోజులు బతికినా చాలు నాన్న. ఆ దేవుడు నా ఆయుష్ ఎంతుందో ముందే రాసి పంపాడు. దాన్ని మనం మార్చలేం కదా అంది ఎంతో పరిణిత్యం. నందిని అలా ఎందుకు అంటుందో రామారావుకు తెలుసు. చిన్న వయసులోనే ఆమెకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చావు అంచుల దాకా వెళ్ళి బతికి బయటపడింది. అప్పటి నుంచి ఆమె జీవితం పట్ల చూసే దృక్పథం మారిపోయింది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి, ఎవరిని నొప్పించకూడదు అనేదే ఆమె సిద్ధాంతం. విక్రమ్ ఆఫీసు క్యాబిన్లోకి వచ్చాడు విక్రమ్ స్నేహితుడు, అతని లీగల్ అడ్వైజర్ అయిన తరుణ్. విక్రమ్, నీకు బ్యాడ్ న్యూస్. మీ నాన్నమ్మగారి ఆరోగ్యం మరీ క్షీణిస్తుంది. డాక్టర్లు ఆశలు వదిలేసుకున్నారు. ఆమె నిన్ను కలవాలనుకుంటున్నారు అన్నాడు తరుణ్ సీరియస్గా. విక్రమ్ మొహంలో చిన్న కదలిక. ప్రపంచంలో అతను గౌరవించే ఒకే ఒక్క వ్యక్తి అతని నాన్నమ్మ అన్నపూర్ణమ్మ. ఆ రాత్రి హాస్పిటల్లో ఐసీయూలో బెడ్ మీద ప్రాణాపాయ స్థితిలో ఉన్న అన్నపూర్ణమ్మ పక్కన కూర్చున్నాడు విక్రమ్. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి విక్రమ్ చేతిని పట్టుకుంది. విక్కీ, నా సమయం దగ్గర పడుతుందిరా. నేను కళ్ళు మూసేలోపు నిన్ను పెళ్ళికొడుగ్గా చూడాలనుంది. ఆ దేవుడు నా ప్రాణాలు ఇన్నాళ్ళు నిలిపి ఉంచింది ఇందుకేనేమో. నువ్వు పెళ్లి చేసుకోనని మొండికేస్తున్నావని తెలుసు, కానీ నా చివరి కోరిక తీర్చవా అంటూ కన్నీరు పెట్టుకుంది. విక్రమ్ మనసు కరిగింది. ఆ ఏడవకు నాన్నమ్మ, నువ్వేది చెప్తే అది చేస్తాను అని మాట ఇచ్చేశాడు. కానీ బయటకు రాగానే విక్రమ్ బుర్ర వేడెక్కింది. పెళ్ళంటే తనకి పడదు. ఒక అమ్మాయితో జీవితాన్ని పంచుకోవటం, ఆమె ఆశలు, కోరికలు, ఎమోషన్స్ భరించటం తన వల్ల కాని పని.
కానీ నానమ్మకు మాట ఇచ్చాడు. ఇప్పుడేం చేయాలి? మరుసటి రోజు ఆఫీసులో తరుణ్తో ఇదే విషయం చర్చిస్తున్నాడు విక్రమ్. తరుణ్, నాకు ఒక అమ్మాయి కావాలి, పెళ్లి చేసుకుంటాను, కానీ అది కేవలం నానమ్మ సంతోషం కోసం మాత్రమే. నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. నా శారీరక అవసరాలు తీర్చాలి. నా ఇంటికి కోడలుగా నాన్నమ్మ ముందు నటించాలి. కానీ నా దగ్గర ప్రేమ ఆప్యాయత ఎక్స్పెక్ట్ చేయకూడదు. నా రూల్స్కి ఒప్పుకునే ఒక అమ్మాయిని వెతుకు. ఇది ఒక అగ్రిమెంట్ మ్యారేజ్. ఆమెకి ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని తేల్చి చెప్పాడు విక్రమ్. తరుణ్ ఆశ్చర్యపోయాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పెళ్ళంటే వ్యాపారం అనుకుంటున్నావా? అగ్రిమెంట్లు రాసుకోవడానికి ఇదొక ప్రాజెక్ట్ కాదు. ఈ అమ్మాయిని కండిషన్స్ ఒప్పుకుంటుంది. డబ్బు కోసం ఏదైనా చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు తరుణ్. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. నాకు అలాంటి అమ్మాయి కావాలి, అంతే. అంత నా ఫైల్ చూసుకోవడంలో నిమగ్నమయ్యాడు విక్రమ్. నందిని ఇంట్లో వాతావరణం చాలా గంభీరంగా ఉంది. రామారావు గారు తల పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. పార్వతి గుమ్మం దగ్గర నిలబడి ఏడుస్తుంది. నందిని స్కూల్ నుంచి రాగానే ఆ దృశ్యం చూసి కంగారు పడింది. ఏమైందమ్మా? నాన్నగారు అలా ఉన్నారు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏం చెప్పమంటావే తల్లి? మీ నాన్నగారు పనిచేసిన కంపెనీ ఓనర్ మన ఇల్లు కుదువ పెట్టుకుని బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ఓనర్ బోర్డు తిప్పేశాడు. బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈ నెలాఖరులోగా 50 లక్షలు కట్టకపోతే ఇల్లు జప్తు చేయమంటున్నారు. మనం ఉండే ఈ చిన్న ఇల్లు కూడా పోతే మనం ఎక్కడికి వెళ్తామే అంటూ బోర్న విలిపించింది పార్వతి. నందినికి గుండాగినంత పనైంది. 50 లక్షల తన జీవితకాలం కష్టపడినా అంత డబ్బు సంపాదించలేదు. నాన్నగారికి ఈ టెన్షన్ వల్ల ఏమైనా అయితే ఆ మనసులో భయం మొదలైంది. ఏడవకు నాన్న, నేనున్నాను కదా, ఏదో ఒక దారి దొరకపోదు అని ధైర్యం చెప్పింది. కానీ ఆమెకి ఆ దారి ఎక్కడుందో తెలియదు. తర్వాతి 3 రోజులు నందిని తిరగని బ్యాంకు లేదు, అడగని తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు సాయం చేయడానికి ముందుకు రాలేదు. నిరాశగా నడుచుకుంటూ వస్తున్న నందినికి దారిలో కారు యాక్సిడెంట్ జరగడం కనిపించింది. ఒక చిన్న పాప రోడ్డు మధ్యలో పడిపోయి ఉంది. అటుగా వేగంగా ఒక ట్రక్ వస్తుంది. ఎవరు ముందుకు రావడం లేదు. నందిని ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి ఆ పాపను కాపాడింది. ఆ పాప మరెవరూ కాదు, తరుణ్ కూతురు. తరుణ్ పరిగెత్తుకుంటూ వచ్చి పాపను హత్తుకుని నందినికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడే ఆమె కళ్ళల్లోని శూన్యాన్ని, బాధను గమనించాడు. మీరేదో పెద్ద కష్టంలో ఉన్నట్టున్నారు. నా పేరు తరుణ్, నేను లాయర్ని. మీరు నా కూతురి ప్రాణం కాపాడారు. మీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను అని తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. మరుసటి రోజు నందిని తరుణ్ ఆఫీస్కి వెళ్ళింది. తన పరిస్థితి అంతా వివరించి ఏదైనా లీగల్గా ఆ ఇంటిని కాపాడుకునే దారి ఉందా అని అడిగింది. అన్నీ విన్న తరుణ్ లీగల్గా ఇల్లు కాపాడుకోవడం కష్టమని చెప్పాడు. నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే తరుణ్ బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. ఒకవైపు తన స్నేహితుడు విక్రమ్ అగ్రిమెంట్ పెళ్లి కోసం వెతుకుతున్నాడు. మరోవైపు ఈ అమ్మాయికి అర్జెంటుగా 50 లక్షలు కావాలి. ఈ ఇద్దరిని కలిపితే నందిని లాంటి మంచి అమ్మాయిని విక్రమ్ లాంటి ద్రాతి గుండె ఉన్న వాడికి అప్పగించడం కరెక్టేనా? నందిని గారు, మీకు వెంటనే 50 లక్షలు సమకూర్చే ఒక మార్గం నా దగ్గర ఉంది, కానీ అది చాలా కఠినమైన నిర్ణయం అన్నాడు తరుణ్ ఆలోచిస్తూ. నందిని నిరాశగా చూసింది. నా కుటుంబం కోసం, నాన్నగారి ప్రాణాల కోసం నేను ఏదైనా చేస్తాను సార్. నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. ప్రాణాలు ఇవ్వనక్కర్లేదు, కానీ మీ జీవితాన్ని పణంగా పెట్టాలి అంటూ విక్రమ్ పెళ్లి ప్రపోజల్, అతని కండిషన్స్ మొత్తం వివరించాడు తరుణ్. చూడండి నందిని, వాడు చాలా కఠినాత్ముడు. వాడికి ప్రేమ అనురాగం అంటే నమ్మకం లేదు. వాడికి భార్య అంటే ఒక అవసరం మాత్రమే. మీరు వాడి కుటుంబం ముందు కోడలుగా నటించాలి. బెడ్రూమ్లో వాడు కోరుకున్నప్పుడు తన శారీరక కోరికలు తీర్చాలి. 1 సంవత్సరం పాటు ఈ అగ్రిమెంట్. దానికి ప్రతిఫలం మీకు 50 కాదు, ₹1,00,00,000 ఇస్తాడు. ఆలోచించుకోండి. నందిని షాక్లో ఉండిపోయింది. పెళ్ళంటే ఆమెకు ఎన్నో కళ్ళు ఉన్నాయి. తను ప్రాణంగా చూసుకునే భర్త రావాలని కలలు కన్నది. కానీ ఇప్పుడు తన శరీరాన్ని ఒక అగ్రిమెంట్ కోసం అమ్ముకోవాలా? ఆమె ఆత్మగౌరవం దెబ్బతింది. క్షమించండి సార్, పేదవాళ్ళమైన మాకంటూ ఒక పరువు ఉంది. నా శరీరాన్ని
అమ్ముకునేంత కర్మ నాకు పట్టలేదు అని కోపంగా బయటకు వచ్చేసింది. కానీ ఇంటికి వెళ్ళేసరికి సీన్ మారిపోయింది. రామారావు గారు హార్ట్అటాక్తో కింద పడిపోయి ఉన్నారు. వెంటనే హాస్పిటల్కి తరలించారు. మీ నాన్నగారికి అర్జెంటుగా సర్జరీ చేయాలి, కనీసం 10 లక్షలు రెడీ చేసుకోండి, అలాగే బ్యాంకు వాళ్ళు ఇల్లు సీజ్ చేయడానికి నోటీసులు ఇచ్చారు అని డాక్టర్ చెప్పగానే నందిని ప్రపంచం తలకిందులైంది. ఆ ముందు ఉన్న ఒకే ఒక దారి విక్రమ్. చెడ్డదానిగా కలకాలం బతికే కంటే తన తండ్రి కోసం తన కలలను ఆశలను చంపుకొని మంచి కూతురుగా ఈ అగ్రిమెంట్ ఒప్పుకోవడమే కరెక్ట్ అనిపించింది. కన్నీళ్ళను తుడుచుకొని గుండెను రాయి చేసుకుని తరుణ్కు ఫోన్ చేసింది. నేను ఆ ఒప్పందానికి సిద్ధమేసా అంది వణుకుతున్న స్వరంతో. చీకటి పడుతున్న సమయం. విక్రమ్ బ్లాక్ సూట్లో టీవీగా కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా తలదించుకుని కూర్చుంది నందిని. ఆమె చేతులు భయంతో వణుకుతున్నాయి. విక్రమ్ ఆమెను పైనుంచి కిందికి ఒకసారి చూశాడు. సింపుల్గా ఉన్న ఒక సహజమైన అందం ఆమెలో ఉంది. కానీ విక్రమ్కి అందం ముఖ్యం కాదు, అవసరం ముఖ్యం. సో తరుణ్ నీకన్నీ వివరించే ఉంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం ఒక బిజినెస్ డీల్. రేపు రిజిస్టర్ ఆఫీస్లో మన పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత నాన్నమ్మ ముందు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాం. ఈ అగ్రిమెంట్ పేపర్స్ చూడు అంటూ ఒక ఫైల్ ఆ ముందు ఉంచాడు. నందిని తలపైకెత్తి అతన్ని చూసింది. అతని కళ్ళలో ఎలాంటి భావం లేదు, చలి పుట్టించేంత నిర్లక్ష్యం. ఆ పేపర్లలో ఉన్న కండిషన్స్ చదువుతూ ఉంటే ఆమెకి ఏడుపు ఆగలేదు. విక్రమ్ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోకూడదు. కుటుంబ సభ్యుల ముందు మాత్రమే భార్యాభర్తలా నటించాలి. విక్రమ్ కోరుకున్నప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తన శారీరక అవసరాలకు సహకరించాలి. ఎప్పుడు కాదనకూడదు. ఈ అగ్రిమెంట్ గురించి మూడో వ్యక్తికి తెలియకూడదు. నందిని పెన్ తీసుకుని పేపర్పై సంతకం చేసింది. విక్రమ్ ఒక చెక్ తీసి ఆ ముందు పెట్టాడు. ఇందులో ₹1,00,00,000 ఉన్నాయి. నీ సమస్యలు తీర్చుకో, కానీ గుర్తించుకో, ఈ క్షణం నుంచి నీ శరీరం, నీ సమయం నా సొంతం. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఏడుపు మొహం పెట్టకూడదు, నాతో ఎమోషనల్గా అటాచ్ అవ్వకూడదు. క్లియర్ అన్నాడు కటువుగా. నందిని ఆ చెక్ తీసుకొని, నా శరీరానికి నా సమయానికి మీరు వెలకట్టారు సార్, అది మీ ఇష్టం. కానీ నా మనసుకి నా భావాలకు ఎవరు వెలకట్టలేరు. నాకు ప్రేమ మీద పెళ్లి మీద ఎలాంటి భ్రమలు లేవు. కొన్ని రోజులు బతికినా మంచిగా బతకాలనుకునేదాన్ని. నా కుటుంబం కోసం నేను ఈ ఒప్పందానికి వచ్చాను. మీకు కావాల్సింది నేను ఇస్తాను. మీరు ఎలాంటి కండిషన్స్ పెట్టినా పాటిస్తాను అని దృఢంగా చెప్పింది. ఆమె మాటలోని స్థైర్యం చూసి విక్రమ్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. డబ్బు కోసం వచ్చిన సాదాసీదా అమ్మాయి అనుకున్నాడు. కానీ ఆమెలో ఏదో తెలియని తెగింపు ఉంది. గుడ్, రేపు ఉదయం 9 గంటలకు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. నందిని ఒంటరిగా ఆ లాంజ్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. రేపటి నుంచి తన జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ప్రేమ లేని ఒక బంధంలోకి కేవలం శరీరాన్ని మాత్రమే కోరుకుని ఒక వ్యక్తితో కలిసి ప్రయాణించడానికి ఆమె సిద్ధమైంది. ఉదయం 9 గంటలు. రిజిస్టర్ ఆఫీస్ వాతావరణం ఎప్పటిలాగే రద్దీగా ఉంది. నందిని ఒక లేత గులాబీ రంగు కాటన్ చీరలో ఇలాంటి ఆభరణాలు లేకుండా చాలా సింపుల్గా వచ్చింది. ఆ ముఖంలో ఒకవైపు తండ్రి ప్రాణాలు కాపాడుకోవాలన్న ప్రశాంతత, మరోవైపు తన జీవితాన్ని ఒక కాగితంపై రాసి చేస్తున్న భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి విక్రమ్ ఇచ్చిన చెక్తో బ్యాంక్ అప్పు తీర్చేయడమే కాకుండా నాన్నగారి సర్జరీ కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. తరుణ్ సహాయంతో ఆసుపత్రిలో అన్నీ సజావుగా జరిగాయి. ఇప్పుడు ఆమె వంతు ఇచ్చిన మాట కట్టుబడ్డం. సరిగ్గా 9 గంటలకు ఒక లగ్జరీ కారు వచ్చి ఆగింది. అందులోంచి నల్లటి సూట్లో కళ్ళద్దాలు పెట్టుకుని హుందాగా దిగాడు విక్రమ్. అతన్ని చూడగానే నందిని గుండె వేగం పెరిగింది. విక్రమ్ నేరుగా లోపలికి నడిచాడు. తరుణ్ అప్పటికే అన్ని పేపర్లు సిద్ధం చేసి ఉంచాడు. విక్రమ్ ఎలాంటి ఎమోషన్ లేకుండా రిజిస్టర్ బుక్లో సంతకాలు చేసేశాడు. ఆ తర్వాత పెన్ నందిని వైపు తిప్పాడు. నందిని ఆ పెన్ తీసుకున్నప్పుడు ఆమె చేతులు వనకటం విక్రమ్ గమనించాడు, కానీ పట్టించుకోలేదు. ఆమె కళ్ళు మూసుకుని తనకిష్టమైన దైవాన్ని తలుచుకుని వణుకుతున్న చేతులతో సంతకం చేసింది. కంగ్రాట్స్ విక్రమ్, ఇక మీరు చట్టబద్ధంగా భార్యాభర్తలు అన్నాడు రిజిస్టర్ నవ్వుతూ.
విక్రమ్ మొహంలో చిన్న చిన్నవ్వు కూడా లేదు. తరుణ్, నానమ్మకి నేను పెళ్లి చేసుకున్నానని చెప్తే సరిపోదు, నిదర్శనం కావాలి. అందుకే ఆ అరేంజ్మెంట్స్ కూడా చేశాను అంటూ తన జోబులోంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీశాడు. అందులో ఒక వజ్రాలు పొదిగిన మంగళసూత్రం ఉంది. దాన్ని తీసి నందిని వైపు చూశాడు. ఇది కేవలం నాన్నమ్మ ముందు నాటకం ఆడడానికి మాత్రమే. దీనికి అంతకు మించి ఎలాంటి విలువ లేదు. మెడలో వేసుకో అని కఠినంగా అన్నాడు. నందిని మనసు చివుక్కుమంది. ప్రతి ఆడపిల్ల తన మెల్లో పడి మూడుముళ్ళకి ఎంత పవిత్రత ఆపాదిస్తుంది. కానీ ఇక్కడ అది కేవలం ఒక వస్తువు. విక్రమ్ ఆ సూత్రాన్ని ఆ మెల్లో వేసి వెనకాల హుక్ పెట్టాడు. అతని వేళ్ళు ఆ మెడను తాకినప్పుడు నందిని శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లు అయింది. కానీ విక్రమ్ మాత్రం ఒక యంత్రంలా ఆ పని ముగించి, పద హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ కారు వైపు నడిచాడు. హాస్పిటల్ ఐసీయూలో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. మానిటర్ల చప్పుడు తప్ప మరేం వినిపించడం లేదు. అన్నపూర్ణమ్మ కళ్ళు మూసుకుని పడుకొని ఉంది. డాక్టర్లు ఆశలు వదులుకున్నారు. ఆమె ఏ క్షణమైనా కన్ను మూయొచ్చు అని చెప్పారు. క్యాబిన్ తలుపు తీసుకుని విక్రమ్ అతని వెనకే నందిని లోపలికి అడుగుపెట్టారు. అలికిడికి కళ్ళు తెరిచిన అన్నపూర్ణమ్మ విక్రమ్ పక్కన ఉన్న నందినిని, ఆ మెల్లో ఉన్న మంగళసూత్రాన్ని చూడగానే ఆమె కళ్ళల్లో అనంతమైన వెలుగు వచ్చింది. ప్రాణం పోయే ముందు కనిపించిన అమృతంలా ఆ ముఖం వికసించింది. విక్కీ అంటూ బలహీనంగా పిలిచింది. విక్రమ్ వెళ్ళి ఆమె చేతిని పట్టుకున్నాడు. నాన్నమ్మ, నువ్వు అడిగినట్టుగానే పెళ్లి చేసుకున్నాను. ఇదిగో నీ కోడలు నందిని. నందిని ముందుకు వచ్చి అన్నపూర్ణం పాదాలకు నమస్కరించింది. అన్నపూర్ణమ్మ తన వణుకుతున్న చేతులతో నందిని తల నిమిరింది. ఎంత చక్కగా ఉన్నావమ్మా, అచ్చం మా ఇంట్లో కొలువై ఉన్న మహాలక్ష్మిలా ఉన్నావు. నా విక్కీగాడు ఎంత అదృష్టవంతుడో కదా. వాడికి ప్రేమ అంటే నమ్మకం లేదు తల్లి. వాడి బాల్యం అలాంటి గాయాలు చేసింది. కానీ వాడి మనసు చాలా మంచిది. వాడి కఠినమైన పై పొరను చీల్చుకొని లోపలికి వెళ్తే పసిపిల్లాల్లాంటి మనసు కనిపిస్తుంది. వాడిని జాగ్రత్తగా చూసుకో అమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అన్నపూర్ణమ్మ. ఆ మాటలు వింటూ ఉంటే నందిని హృదయం ద్రవించిపోయింది. ఒప్పందం ప్రకారం ఆమె కేవలం నటించాలి. కానీ ఆ పెద్దావిడ కళ్ళల్లో ఉన్న ఆప్యాయత చూసి నందిని తన్ను తాను మర్చిపోయింది. మీరెలాంటి దిగులు పెట్టుకోకని నాన్నమ్మగారు. ఆయన బాధ్యత నాది. వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడు ఆనందం ఉండేలా నేను చూసుకుంటాను. మీరు త్వరగా కోలుకొని మా ఇంటికి రావాలి అని ఎంతో ఆప్యాయంగా ఆ పెద్దావిడ చేతిని తన బుగ్గలకు అద్దుకుంది నందిని. ఆమె నటనలో ఉన్న సహజత్వాన్ని చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఈ అమ్మాయి ఇంత అద్భుతంగా ఎలా నటించగలుగుతుంది? డబ్బిస్తే ఏమైనా చేస్తారనడానికి ఇదే నిదర్శనం అనుకున్నారు తనలో తాను. అన్నపూర్ణమ్మ తన చేతికి ఉన్న పాతకాలం నాటి 2 బంగారు గాజులను తీసి నందిని చేతులకు తొడిగింది. ఇవి మా అత్తగారు నాకు ఇచ్చారు. ఇవి ఇంటి వారసత్వం. ఇకపై ఇవి నీవి అని నవ్వింది. ఆ మరుసటి క్షణమే ఆమె కళ్ళు శాశ్వతంగా మూసుకున్నాయి. మానిటర్లో లైన్ స్ట్రేట్గా మారిపోయింది. విక్రమ్ గుండె పగిలినంత పనైంది. నానమ్మ అంటూ గట్టిగా అరిచాడు. తన జీవితంలో తను ప్రేమించిన ఏకైక వ్యక్తి దూరం కావటంతో ఆ రాతిగుండె మొదటిసారి కన్నీరు కార్చింది. నందిని అతన్ని ఓదార్చడానికి చెయ్యి వేయబోయింది. కానీ విక్రమ్ ఆమెను విదిలించుకుని బయటకు వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ గారి అంత్యక్రియలు అన్నీ పూర్తయ్యాయి. విక్రమ్ ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోయాడు. బంధువులందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో నందిని తన కారులో ఎక్కించుకుని తన పెంట్ హౌస్కి బయలుదేరాడు. కారు ప్రయాణమంతా నిశ్శబ్దంగా సాగింది. నందిని కిటికీలోంచి బయటకు చూస్తూ తన గతం, తన కుటుంబం, తన తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంది. నాన్నగారు కోలుకున్నారని అమ్మ ఫోన్ చేసి చెప్పింది. అది ఒక్కటే ఆమెకు సంతోషాన్నిచ్చే విషయం. తన త్యాగం వృధా కాలేదు. కారు బంజారా హిల్స్లోని ఒక ఎత్తైన భవనం వద్ద ఆగింది. లిఫ్ట్ నేరుగా టాప్ ఫ్లోర్లోని పెంట్ హౌస్లోకి వెళ్ళి ఆగింది. నందిని లోపలికి అడుగుపెట్టగానే ఆశ్చర్యపోయింది. అది ఒక ఇల్లులా లేదు, ఒక 5 స్టార్ హోటల్లా ఉంది. అంతా నలుపు తెలుపు రంగులతో డిజైన్ చేయబడి ఉంది. గోడల మీద మోడ్రన్ ఆర్ట్ పెయింటింగ్స్, ఖరీదైన ఇటాలియన్ మార్బల్ ఫ్లోరింగ్, విశాలమైన హాలు.
కానీ ఆ ఇంట్లో ప్రాణం లేదు, ఓ కల లేదు. తన చిన్న పెంకుటిల్లు ఎంతో వెచ్చగా ఆప్యాయంగా ఉండేది. ఈ ఇల్లు మాత్రం ఒక పెద్ద ఫ్రిడ్జ్లా చల్లగా నిర్జీవంగా ఉంది. ఇది నా ఇల్లు, ఇకపై ఒక సంవత్సరం పాటు ఇక్కడే నీ నివాసం. ఆ కుడివైపు ఉన్నది గెస్ట్ రూమ్, పగలు నువ్వు అందులో ఉండొచ్చు. ఎడంవైపు ఉన్నది నా మాస్టర్ బెడ్రూమ్. నేను పిలిచినప్పుడు మాత్రమే నువ్వు అక్కడికి రావాలి. ఈ ఇంట్లో వంట చేయడానికి, క్లీన్ చేయడానికి పనివాళ్ళు వస్తారు. నువ్వే పని చేయనవసరం లేదు. నీకు కావలసినవన్నీ ఆ గెస్ట్ రూమ్లో ఏర్పాటు చేశాను అని ఒక యంత్రంలో చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు విక్రమ్. నందిని నిట్టూరుస్తూ తన గదిలోకి వెళ్ళింది. గది చాలా విశాలవంతంగా ఉంది. అల్మార నిండా ఖరీదైన డిజైనర్ చీరలు, బట్టలు, మేకప్ వస్తువులున్నాయి. కానీ ఇవేవి నందినికి ఆనందాన్ని ఇవ్వడం లేదు. ఆమె తన చిన్న సూట్ కేసులో ఉన్న దేవుడి పటాన్ని తీసి ఒక టేబుల్ మీద పెట్టి దండం పెట్టుకుంది. నాన్న, నువ్వు ఆరోగ్యంగా ఉంటే చాలు, నేను ఇక్కడ ఈ నరకాన్ని భరించగలను అని మనసులో అనుకొని కన్నీరు తుడుచుకుంది. రాత్రి 12 గంటలు దాటుతుంది. నందిని తన గదిలో సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుతుంది. అప్పుడే ఆమె ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. కమ్ టు మై రూమ్, విక్రమ్. నందిని చేతులు ఒకసారిగా వణికాయి. పెళ్ళైన మొదటి రోజు, ప్రతి అమ్మాయి ఎన్నో కళ్ళు కనే రోజు, ప్రేమించే భర్తతో పంచుకోవాల్సిన మధురమైన క్షణాలు. కానీ ఆమె జీవితంలో అవన్నీ లేవు. కేవలం అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం చేసిన బాధ్యత మాత్రమే. గుండెను రాయి చేసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ విక్రమ్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టింది. కమిన్ అని లోపల నుంచి వినిపించింది. నందిని లోపలికి అడుగుపెట్టింది. ఆ గది చాలా విశాలవంతంగా ఉంది. మధ్యలో ఒక పెద్ద కింగ్ సైజ్ బెడ్. విక్రమ్ షర్ట్ లేకుండా కేవలం ట్రాక్ ప్యాంట్ వేసుకుని కిటికీ దగ్గర నిలబడి డ్రింక్ చేస్తున్నాడు. నందిని చూడగానే డ్రింక్ గ్లాస్ పక్కన పెట్టి ఆమె వైపు నడిచాడు. నీకు నిబంధనలు గుర్తొస్తున్నాయి కదా. నాకు భార్య మీద, ప్రేమ మీద ఆసక్తి లేదు. నా శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తీర్చేయడానికి నేను నీకు ₹1,00,00,000 ఇచ్చాను. సో లెట్స్ నాట్ వేస్ట్ టైం అని నేరుగా ఆమె దగ్గరకు వచ్చాడు. నందిని తలదించుకుని మౌనంగా నిలబడింది. ఆమె కళ్ళల్లోంచి 2 కన్నీటి చుక్కలు రాలి కింద పడ్డాయి. విక్రమ్ ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తాడు. ఏడుస్తున్నావా? నీ ముందే చెప్పాను, నా ముందు ఎమోషనల్ డ్రామాలు వద్దని. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే ఈ డీల్ క్యాన్సిల్ చేయొచ్చు. నా డబ్బు నాకు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అన్నాడు కాస్త కోపంగా. నందిని వెంటనే కన్నీళ్ళు తుడుచుకుంది. లేదు సార్, నేను ఈ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాను. మీ కండిషన్స్కి వ్యతిరేకంగా నేను ప్రవర్తించను. నా తండ్రి ప్రాణాలు నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతరాల్ని. నా శరీరం మీద మీకు పూర్తి హక్కు ఉంది అని నిర్మలంగా కానీ ఏ భావం లేని గొంతుతో చెప్పింది. ఆమెలో ఎలాంటి ప్రతిఘటన లేకపోవటం విక్రమ్కి కొత్తగా అనిపించింది. అతనికి అలవాటైన అమ్మాయిలు అతనితో ఎంజాయ్ చేసేవాళ్ళు లేదా డ్రామాలు ఆడేవాళ్ళు. కానీ ఈమెలో ఒక రకమైన శూన్యం ఉంది. విక్రమ్ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమెను మంచం మీదకు తీసుకెళ్లాడు. అతని స్పర్శలో ఎలాంటి సున్నితత్వం లేదు. కేవలం ఒక మగాడి ఆకలి, అధికారం మాత్రమే ఉన్నాయి. నందిని కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆమె పెదాలు తన తండ్రి క్షేమాన్ని కోరుకుంటూ లోపలే ప్రార్థిస్తున్నాయి. విక్రమ్ ఆమెను అనుభవించాడు. కానీ ఆ కలయికలో 2 శరీరాలు మాత్రమే కలిశాయి. మనసులు 2 భిన్న ధృవాల్లాగే ఉండిపోయాయి. నందిని ఒక బొమ్మలా ఉండిపోయింది తప్ప ఏమాత్రం స్పందించలేదు. విక్రమ్కు తన కోరిక తీరిన మనసులో ఏదో తెలియని వెలితి. ఈ అమ్మాయి ఒక మంచు ఖండంలా ఉంది. శరీరంలో వేడి ఉంది కానీ మనసులో ప్రాణం లేదు అనుకున్నాడు. ఆమెను వదిలేసి పక్కకు తిరిగి పడుకున్నాడు. నందిని నిశ్శబ్దంగా లేచి తన బట్టలు సర్దుకొని గది బయటకు వెళ్లేందుకు అడుగులు వేసింది. ఎక్కడికి అని అడిగాడు విక్రమ్ కళ్ళు తెరవకుండానే. నా గదికి, నా అవసరం తీరిపోయింది కదా అంది నందిని మృదువుగా. నాకు భార్యగా నటించాల్సింది బయట ప్రపంచం ముందే కాదు, పని వాళ్ళ ముందు కూడా. ఉదయం వాళ్ళు వచ్చేసరికి నువ్వు పక్క గదిలో నుంచి వస్తే నా ప్రైవసీకి భంగం కలుగుతుంది. ఇక్కడే పడుకో అని చెప్పి దుప్పటి కప్పుకున్నాడు. నందిని మౌనంగా వచ్చి మంచం చివర ఒక మూలగా ముడుచుకుని పడుకుంది. ఆ రాత్రి ఆమె కళ్ళల్లోంచి
కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. తన్ను ఒక వస్తువులా కాపాడుకున్న తీరు ఆ మనసును తీవ్రంగా గాయపరిచింది. కాంతను ఏడవకూడదు, తను బలంగా ఉండాలి అని తన్ను తాను సముదాయించుకుంది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ లేచి చూసేసరికి పక్కన నందిని లేదు. అతను లేచి ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చాడు. పెంట్ హౌస్లో కాఫీ వాసన, దేవుడి శ్లోకాలు వినిపిస్తున్నాయి. విక్రమ్కి చిరాకు వచ్చింది. తన ఇంట్లో ఎప్పుడు ఇలాంటి శబ్దాలు లేవు. కిచెన్ వైపు వెళ్ళాడు. నందిని ఒక సింపుల్ కాటన్ చీరలో జుట్టు ముడివేసుకుని వంట చేస్తుంది. ఆమె చేతులకున్న అన్నపూర్ణమ్మ గారి గాజులు గలగల శబ్దం చేస్తున్నాయి. విక్రమ్ పని మనిషి సుజాత పక్కన నిలబడి ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటిదంతా అని గంభీరంగా అడిగాడు విక్రమ్. సుజాత భయపడుతూ, సా మేడం గారు నన్ను పక్కన పెట్టి తానే స్వయంగా మీకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇల్లంతా శుభ్రం చేసి దేవుడి దీపం కూడా వెలిగించారు సార్ అని అంది. విక్రమ్ నందిని వైపు చూశాడు. నీకు అవసరం లేని పనులు ఎందుకు చేస్తున్నావు? దానికి పనివాళ్ళు ఉన్నారు. నందిని ప్రశాంతంగా వెనక్కి తిరిగి 2 కప్పుల్లో వేడి వేడి ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చి డైనమిక్ టేబుల్ మీద పెట్టింది. నాకు ఉదయాన్నే లేచి పనులు చేసుకోవటం అలవాటు సార్. ఖాళీగా కూర్చోటం నా వల్ల కాదు. నా పని నేను చేసుకున్నాను. మీరు ఎక్సర్సైజ్ అయ్యాక కాఫీ తాగుతారని సుజాత చెప్పింది. అందుకే చేశానని చెప్పి తన కప్పు తీసుకుని బాల్కనీ వైపు వెళ్ళిపోయింది. విక్రమ్ ఆ కాఫీ కప్పును తీసుకుని ఒక సిప్ చేశాడు. అద్భుతంగా ఉంది. తన అమ్మ పోయిన తర్వాత ఎప్పుడు చిన్నప్పుడు తాగాడు అలాంటి ఫిల్టర్ కాఫీ. ఆ రుచిలో ఏదో తెలియని ఒక ఆప్యాయత, ఒక కమ్మదనం దాగి ఉంది. రాత్రి తన పక్కన ఒక నిర్జీవమైన బొమ్మలా పడుకున్న అమ్మాయేనా ఉదయం లేవగానే ఈ ఇంటిని ఒక ఇల్లుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను చూస్తూ కాఫీ తాగుతున్న విక్రమ్ మనసులో మొదటిసారిగా ఒక చిన్న అలజడి మొదలైంది. ఒకవైపు కఠినమైన ఒప్పందం, మరోవైపు నందిని స్వచ్ఛమైన ప్రవర్తన. ఈ రెండింటి మధ్య తన ప్రయాణం ఎలా ఉండబోతుందో అని అతను మొదటిసారి ఆలోచనలో పడ్డాడు. నందిని మాత్రం బాల్కాన్లో నిలబడి ఉదయం పూట ఆకాశాన్ని చూస్తూ కలకాలం బతికే కంటే ఉన్నన్ని రోజులు అందరికీ ప్రేమను పంచుతూ బతకాలి. ఈ ఇంట్లో ప్రేమ లేదు, కానీ నేనున్నాను కదా, వీలైనంత వరకు ఈ ఇంట్లో ఒక మనిషిలా బతుకుతాను, కేవలం ఒక వస్తువులా కాదు అని మనసులో నిశ్చయించుకుంది. ఉదయం 10 గంటలు విక్రమ్ ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చుని ల్యాప్టాప్లో ఏదో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తున్నాడు. కానీ అతని కళ్ళు అక్షరాల మీద ఉన్న బుర్ర మాత్రం ఎందుకో ఉదయం జరిగిన సంఘటన చుట్టూనే తిరుగుతుంది. తన ఇంట్లో కొత్త మనిషి తన రూల్స్ని దాటకుండానే తన ఇంటి వాతావరణాన్ని మార్చేస్తున్న తీరు అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ ఫిల్టర్ కాఫీ రుచి ఇంకా అతని పెదవులపైన ఉన్నట్టు అనిపిస్తుంది. షట్, వాట్ ఈజ్ రాంగ్ విత్ మీ? ఆమె కేవలం నా అవసరాల కోసం వచ్చిన ఒక అగ్రిమెంట్ భార్య. నేను అనవసరంగా ఆలోచిస్తున్నాను అని తన్ను తాను మందలించుకొని ఫైల్స్ మీద దృష్టి పెట్టాడు. అదే సమయంలో నందిని హాస్పిటల్కి చేరుకుంది. రామారావు గారికి సర్జరీ విజయవంతంగా జరిగింది. కోలుకున్నారు. తండ్రిని చూడగానే నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పక్కన కూర్చుంది. నాన్న ఎలా ఉంది ఇప్పుడు అంటూ ఆయన చెయ్యి పట్టుకుంది. రామారావు గారు నవ్వుతూ, నాకేం కాలేదమ్మా, ఆ దేవుడి దయ వల్ల విక్రమ్ బాబు లాంటి మంచి అల్లుడు దొరకటం వల్ల నా ప్రాణాలు నిలిచాయి. ఆయనే స్వయంగా దగ్గరుండి అంత పెద్ద హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించారు. ఎంత అదృష్టవంతురాలివే నా తల్లి నువ్వు, నేను ప్రాణంగా చూసుకునే భర్త దొరికాడు అన్నారు అమాయకంగా. ఆ మాటలు వింటూ ఉంటే నందిని గుండెలు పిండేసినట్లయింది. ప్రాణంగా చూసుకునే భర్త కాదు నాన్న, నా ప్రాణాన్ని, నా ఉనికిని కొనుక్కున్న యజమాని అయినా అని అరిచి చెప్పాలనిపించింది. కానీ తన తండ్రి కోసం, ఆయన ఆరోగ్యం కోసం ఆ నిజాన్ని తన గుండెల్లోనే పాతరేసింది. అవును నాన్న, ఆయన చాలా మంచివారు, నన్ను చాలా బాగా చూసుకున్నారు. మా అత్తగారు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా దీవించారు. నాకే లోటు లేదు, మీరు త్వరగా కోలుకొని ఇంటికి రావాలి అంటూ అబద్ధాల వెనుక తన కన్నీళ్లను దాచేసింది. పార్వతి గారు కూడా కూతురి మెల్లో మంగళసూత్రం, ముఖంలో కళ్ళ చూసి మురిసిపోయారు. వారి ఆనందం చూశాక నందినికి తన త్యాగం వృధా పోలేదన్న చిన్న తృప్తి మిగిలింది. సాయంత్రం 6 గంటలకు విక్రమ్ ఇంటికి వచ్చాడు. నందిని అప్పటికే గెస్ట్ రూమ్లోంచి బయటకు వచ్చి
హాల్లో ఉన్న దేవుడి పటానికి దీపం పెడుతుంది. ఆ పసుపు పచ్చని చీరలో నుదుర్న కుంకుమతో దీపం వెలుగులో ఆ ముఖం దైవాంశ సంబూత్రాల్లా మెరిసిపోతుంది. విక్రమ్ అడుగులు గుమ్మం దగ్గరే ఆగిపోయాయి. అతనికి తెలియకుండానే ఒక్క క్షణం ఆమెను అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆమెలోని ఆ సహజత్వం, ఆ స్వచ్ఛత అతని కఠినమైన మనసును కూడా ఒక క్షణం కట్టిపడేసింది. తన్ని తాను తమాయించుకుని గొంతు సవరించుకుని లోపలికి వచ్చాడు. నందిని, ఈరోజు రాత్రి మనం ఒక బిజినెస్ పార్టీకి వెళ్ళాలి. సిటీలోని టాప్ ఇండస్ట్రీస్ పొలిటీషియన్స్ వస్తారు. నానమ్మ చనిపోయిన తర్వాత నేను అటెండ్ అవుతున్న ఫస్ట్ ఈవెంట్ ఇది. అందరికీ నేను పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కాబట్టి నిన్ను పరిచయం చేయాలి. గో అండ్ గెట్ రెడీ. నీ వార్బోర్డ్లో ఒక రెడ్ కలర్ డిజైన్ శారీ ఉంది, అది కట్టుకో అని ఆర్డర్ వేశాడు. నందిని తల ఊపి లోపలికి వెళ్ళిపోయింది. అరగంట తర్వాత నందిని రెడీ బయటకు వచ్చింది. ఆ ఎరుపు రంగు డిజైనర్ చీరలో సింపుల్ డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో ఆమె అందం పదింతలు పెరిగింది. మేకప్ పెద్దగా లేకపోయినా ఆమె కళ్ళల్లో ఆకర్షణ ఎవరినైనా కట్టిపడేసేలా ఉంది. విక్రమ్ బ్లాక్ టెక్సోడోలో ఎదురుగా వచ్చాడు. ఆమెను చూసి అతనిలో ఒక తెలియని ప్రకంపన. కాని దాన్ని బయటపడనీయకుండా గుర్తించుకో, పార్టీలో మనం అన్యోన్యమైన దంపతులు నటించాలి. నీ వల్ల నా ఇమేజ్కి ఎలాంటి డ్యామేజ్ రాకూడదు అని చెప్పి కార్ కీస్ తీసుకున్నాడు. మీరు చెప్పినట్లే నడుచుకుంటాను సార్ అంది నందిని చాలా మర్యాదగా. సార్ అనే పిలుపు విక్రమ్కి ఎందుకో కాస్త చిరాకు తెప్పించింది. కానీ ఏమనలేదు. పార్టీ జరుగుతున్న 5 స్టార్ హోటల్ బ్యాంక్వెట్ హాల్ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. విక్రమ్ నందినితో కలిసి లోపలికి ఎంటర్ అవ్వగానే అందరి కళ్ళు వాళ్ళ వైపు తిరిగాయి. నగరంలోనే మోస్ట్ ఏజబుల్ బ్యాచిలర్ అయిన విక్రమ్ సడన్గా పెళ్లి చేసుకుని భార్యతో రావటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. విక్రమ్ నందిని నడుము మీద చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఆ స్పర్శకు నందిని ఉలిక్కిపన్న ఒప్పందం గుర్తుకు వచ్చి వెంటనే సర్దుకుంది. ముఖం మీద అందమైన చిరునవ్వును పులుముకుంది. విక్రమ్ పరిచయస్తులు, బిజినెస్ పార్ట్నర్స్ అందరూ వాళ్ళను పలకరించడం మొదలుపెట్టారు. కంగ్రాట్స్ విక్రమ్, వాట్ ఏ బ్యూటిఫుల్ కపుల్. మీ మిస్సెస్ చాలా అందంగా ఉన్నారు అన్నాడు ఒక బిజినెస్ టైకూన్. నందిని నవ్వుతూ వాళ్ళందరినీ ఎంతో మర్యాదగా గౌరవంగా పలకరిస్తుంది. ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతూ విక్రమ్కి తగ్గ భార్యగా అందరి మోపు పొందుతుంది. ఆ మాట తీరులో ఉన్న వినయం, హుందాతనం అక్కడున్న వాళ్ళందరినీ ఆకట్టుకున్నాయి. విక్రమ్ ఆశ్చర్యంగా ఆమెని చూస్తున్నాడు. ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి ఇంత పెద్ద హై సొసైటీ పార్టీలో ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉండగలుగుతుంది అని తనకి అర్థం కాలేదు. అప్పుడే విక్రమ్ స్నేహితుడు తరుణ్ కూడా అక్కడికి వచ్చాడు. నందిని చూసి నవ్వి పలకరించాడు. మరికొంతమంది కుర్ర వ్యాపారవేత్తలు నందినితో పరిచయం పెంచుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆమెతో మాట్లాడుతూ నవ్వుతున్నారు. విక్రమ్కి ఎందుకో తెలియని కోపం, అసహనం మొదలయ్యాయి. తన అగ్రిమెంట్ భార్యతో వేరే మగవాళ్ళు అంత చనువుగా మాట్లాడడం, ఆమె వాళ్ళ వైపు చూసి నవ్వటం అతనికి నచ్చలేదు. ఇది అతనిలో పుడుతున్న పొజిటివ్నెస్ అని అతనికి అర్థం కాలేదు. వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని తన వైపు లాక్కుని అందరి ముందు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ అకస్మాత్ చర్యకు నందిని షాక్ అయింది. అందరూ చప్పట్లు కొట్టారు, చూడ ముచ్చటైన జంట అంటూ. కానీ నందినికి తెలుసు, ఆ ముద్దులో ప్రేమ లేదు, కేవలం ఈమె నా సొంతం, నా అగ్రిమెంట్ ఉన్న వస్తువు అని ప్రపంచానికి చాటి చెప్పే ఒక యజమాని అహంకారం మాత్రమే ఉందని. ఆ మనసు మౌనంగా రోధించింది. పార్టీ ముగించుకుని రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకున్నారిద్దరూ. తలుపు వేసిన మరుక్షణం విక్రమ్ ఆమె చెయ్యి వదిలేశాడు. నందిని కూడా ఏం మాట్లాడకుండా తన గదివైపు వెళ్ళబోయింది. ఆగు అన్నాడు విక్రమ్ గంభీరంగా. నందిని ఆగి వెనక్కి తిరిగింది. పార్టీలో బాగానే నటించావు. అందరు నిన్ను చూసి నీ నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాను అనుకున్నారు. నీ యాక్టింగ్ స్కిల్స్కి మెచ్చుకోవాలి అన్నాడు వ్యంగ్యంగా. నందిని ప్రశాంతంగా, నేను నటించలేదు సార్, మీ పరువు నిలబెట్టడం నా బాధ్యత. నా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సాయం చేశారు. దానికి కృతజ్ఞతగా నా ప్రవర్తన వల్ల మీ స్థాయి ఎక్కడ తగ్గకూడదని ప్రయత్నించాను. అంతకుమించి ఏమీ లేదు అని అంది. ఆమె ప్రశాంతత
విక్రమ్కి కోపం తెప్పించింది. ఆమె ఎప్పుడూ ఇంత కంట్రోల్డ్గా ఎలా ఉండగలుగుతుంది? తన చేతిలో కీలుబొమ్మలా ఉండవలసిన అమ్మాయి తనకంటే గొప్పగా ఆలోచిస్తుందన్న ఇగో అతన్ని రెచ్చగొట్టింది. వేగంగా వెళ్ళి నందిని దగ్గరికి లాక్కున్నాడు. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. నందిని ఊపిరి ఆగిపోయినంత పనైంది. నువ్వు నా అగ్రిమెంట్ భార్యవి, నా డబ్బు తీసుకున్నావు, నా బెడ్రూంలోకి రా అంటూ ఆమెను ఎత్తుకుని మాస్టర్ బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. ఆ రాత్రి కూడా విక్రమ్ ఆమెను అనుభవించాడు. కానీ ఈసారి అతనిలో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. తనకు ఆమె శరీరం దొరుకుతుంది కానీ ఆ కలయికలో ఆమె నుంచి ఎలాంటి ప్రతిస్పందన రావటం లేదు. ఆమె ఒక నిర్జీవమైన శిలలా పడి ఉంటుంది. కనీసం బాధతో కూడిన ఏడుపు కూడా రాలేదు. కేవలం కళ్ళు మూసుకుని గట్టిగా పిడికిలి బిగించి భరిస్తుంది. విక్రమ్కి అది పిచ్చెక్కించింది. ఎందుకిలా శవంలా పడి ఉంటావు? రియాక్ట్ అవ్వు, నీలో ఫీలింగ్స్ లేవా అని అరిచాడు విక్రమ్ ఆమెను వదిలేసి. నందిని కళ్ళు తెరిచి తన బట్టలు సర్దుకుంటూ లేచి కూర్చుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి కానీ వాటిని కిందికి రానివ్వలేదు. శరీరాలను కలిపితే ఫీలింగ్స్ రావు సార్, మనసులు కలవాలి. మీ అగ్రిమెంట్లో నా శరీరం మీ అవసరాలకు వాడుకోవచ్చని ఉంది, కానీ నా మనసు నియంత్రించే హక్కు మీకు లేదు. మీ డబ్బు ఇచ్చి నా దేహాన్ని కొనుక్కున్నారు, నా ప్రేమను కాదు. మీరు కోరుకున్నది నేను ఇస్తున్నాను. దయచేసి నన్ను ఇంకేమనకండి అని చెప్పి మౌనంగా పక్క గదిలోకి వెళ్ళిపోయింది. ఆ మాటలు విక్రమ్ గుండెల్లో బాకుల్లా దిగాయి. ఒక వస్తువును కొనుక్కున్నట్లు ఆమెను కొనుక్కున్నాడు. కానీ ఆ మాటల్లో నిజం అతనిలో మొదటిసారి ఒక అపరాధ భావాన్ని రగిలించింది. ఆ రాత్రంతా విక్రమ్కి నిద్ర పట్టలేదు. బాల్కాన్లో సిగరెట్ తాగుతూ ఆమె అన్న మాటల్ని ఆలోచిస్తున్నాడు. ప్రేమ, మళ్ళీ అదే పదం. ఈ అమ్మాయికింత అహంకారం ఏంటి? నా డబ్బు తీసుకుని నన్నే విమర్శిస్తుందా అని తన ఎగ్గోను సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేశాడు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ లేచేసరికి తల బద్దలైపోతున్నట్టుగా ఉంది. రాత్రంతా నిద్రలేకపోవడం, సిగరెట్లు, ఆలోచనల వల్ల తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నాడు. మంచం మీద నుంచి లేవలేక కళ్ళు మూసుకొని తల పట్టుకున్నాడు. అప్పుడే గత్తలుపులు తీసుకుని లోపలికి వచ్చింది నందిని. ఆమె చేతిలో ఒక చిన్న గిన్నె నుంచి ఆవిర్లు వస్తున్నాయి. విక్రమ్ వైపు చూసి పరిస్థితి అర్థం చేసుకుంది. మెల్లగా వెళ్ళి అతని పక్కనే కూర్చుని ఆ గిన్నెను పక్కన టేబుల్ మీద పెట్టింది. ఏంటిది అని విసుగ్గా అడిగాడు విక్రమ్. మీకు తలనొప్పిగా ఉన్నట్లుంది. ఇది సొంటి, మిరియాలు, తులసి ఆకులతో చేసిన కషాయం. మా నాన్నగారికి తలనొప్పి వస్తే అమ్మ ఇదే చేసి ఇచ్చేది. తక్షణమే తగ్గిపోతుంది. తాగండి సార్ అంటూ ఆ గిన్నెను అతని పెదవుల దగ్గరకు తీసుకెళ్ళింది. నాకు ఇవన్నీ వద్దు, పెయిన్ కిల్లర్ ఉంటే ఇవ్వు అని విక్రమ్ విసుక్కున్నాడు. కానీ నందిని వెనక్కి తగ్గలేదు. పెయిన్ కిల్లర్స్ వాడితే తాత్కాలికంగా తగ్గుతుంది సార్, కానీ ఆరోగ్యం పాడవుతుంది. ఒక్కసారి ఇది తాగి చూడండి, మీకు తగ్గకపోతే అప్పుడు టాబ్లెట్ ఇస్తాను అంటే ఎంతో ఓపిగ్గా ఒక పసిపిల్లాడికి చెప్పినట్టు చెప్పింది. ఆమె వాయిస్లో ఉన్న ఆ మార్దవం, శ్రద్ధ విక్రమ్ని కాదని లేకుండా చేశాయి. అతను మౌనంగా ఆమె చేతిలోంచి ఆ గిన్నెను తీసుకుని కొద్ది కొద్దిగా తాగాడు. అది ఘాటుగా ఉన్న గొంతులోంచి వెచ్చగా లోపలికి వెళ్తూ ఉంటే ఎంతో హాయిగా అనిపించింది. కషాయం తాగిన 10 నిమిషాలకే అతని తలనొప్పి మాయమైపోయింది. మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. నందిని గిన్నె తీసుకుని వెళ్ళబోతూ ఉంటే విక్రమ్ ఆమె చేయి పట్టుకున్నాడు. నందిని ఆగి అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. విక్రమ్ ఆమె కళ్ళలోకి చూస్తూ థ్యాంక్స్, తలనొప్పి తగ్గిపోయింది అన్నాను నెమ్మదిగా. అతని గొంతులో ఎప్పట్లాంటి పొగర్లేదు, ఒక నిజాయితీ ఉంది. నందిని చిన్నగా నవ్వి, మన ఇంట్లో వాళ్ళకి సేవ చేయడానికి థ్యాంక్స్ అక్కర్లేదు సార్ అని చెప్పి తన చెవి విడిపించుకుని వెళ్ళిపోయింది. మన ఇల్లు, ఆ పదం విక్రమ్ చెవుల్లో ప్రధ్వనిస్తుంది. ఆమె తన్ని డబ్బు కోసం వాడుకునే వ్యక్తిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తుందా? నిన్న రాత్రి తన ప్రవర్తనకు ఆమె కోపంగా ఉండాలి కదా, కానీ ఆమెలో ఎలాంటి ద్వేషం లేదు. తనని అగౌరవపరిచిన వ్యక్తికి కూడా ప్రేమను పంచేంత గొప్ప మనసు ఆమెదా. విక్రమ్ ఆలోచనలు ఒక కొలిక్కి రావటం లేదు. అతని రాతి గుండెపై తొలిసారిగా ఒక ఆత్మీయత తాలూకు చినుకు పడింది. ఉదయం 10 గంటల సమయం. నందిని తన గదిలో కూర్చుని స్కూల్ పిల్లల పేపర్లు దిద్దుకుంటుంది.
తన తండ్రి సర్జరీ కారణంగా ఆమె స్కూల్కి సెలవు పెట్టింది. కానీ పిల్లల చదువు దెబ్బతినకూడదని ఆన్లైన్ క్లాసులు తీసుకుంటుంది. అప్పుడే ఆమె ఫోన్ మోగింది. ఫోన్ చేసింది ఆమె తల్లి పార్వతి. నందిని, మీ నాన్నగారిని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారమ్మా. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఒకసారి నిన్ను అల్లుడు గారిని చూడాలని పదే పదే అడుగుతున్నారు. మీకు వీలైతే సాయంత్రం ఒకసారి ఇంటికి వస్తారా తల్లి అని అడిగింది పార్వతమ్మ ఆశగా. నందిని గుండెల్లో ఒకవైపు సంతోషం, మరోవైపు భయం. నాన్నగారు ఇంటికి వస్తున్నారన్న ఆనందం ఒకటైతే విక్రమ్ గారిని అడగాలంటే భయం ఇంకొకటి. అగ్రిమెంట్ ప్రకారం ఆమె ఆయన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోకూడదు. ఆయన అనుమతి లేకుండా బయటకు వెళ్ళకూడదు. ధైర్యం చేసుకుని నెమ్మదిగా హాల్లోకి వెళ్ళింది. విక్రమ్ అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. సూట్ వేసుకుంటూ మిర్రర్ ముందు నిలబడిన విక్రమ్ని చూసి నందిని గొంతు సవరించుకుంది. సార్ అని పిలిచింది మృదువుగా. విక్రమ్ అద్దంలోంచి ఆమె వైపు చూశాడు. ఏంటి అన్నాడు పొడిగా. మా నాన్నగారిని ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆయన నన్ను చూడాలనుకుంటున్నారు. మీ అనుమతి ఉంటే నేను ఒక 2 గంటలు వెళ్ళి ఆయన్ని చూసి వచ్చేస్తాను అని తలదించుకుని అడిగింది. విక్రమ్ ఒక క్షణం ఆలోచించాడు. తన రూల్స్ ప్రకారం ఆమె ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ ఉదయం ఆమె ఇచ్చిన కషాయం, ఆమె చూపించిన శ్రద్ధ అతన్ని ఏవో అదృశ్య సంఖ్యలతో కట్టిపడేశాయి. సరే వెళ్ళు, కానీ డ్రైవర్ని తీసుకువెళ్ళు. సాయంత్రం 7 గంటలకల్లా ఇంట్లో ఉండాలి అని చెప్పి తన బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకు నడిచాడు. కానీ గుమ్మం దాటుతూ ఉండగా అకస్మాత్తుగా ఆగిపోయాడు. ఆమె తండ్రికి నేను సహాయం చేశానని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆమె ఒక్కతే వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు? అది నా ఇమేజ్కి మంచిది కాదు కదా అని తన మనసుకి తనే ఒక అబద్ధపు కారణం చెప్పుకున్నాడు. వెనక్కు తిరిగి వెయిట్, నేను కూడా వస్తున్నాను. సొసైటీ దృష్టిలో మనం ఆదర్శ దంపతులం. అత్తగారింటికి నువ్వు ఒక్కదాని వెళ్తే నా మీద లేనిపోని అనుమానాలు వస్తాయి. పద, నేనే డ్రాప్ చేస్తానన్నాడు. నందిని ఆశ్చర్యంగా చూసింది. ఆయన రావటం ఆమెకు ఏమాత్రం ఊహించని విషయం. ఆయన రావటం వల్ల తన తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో తలుచుకుని ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. విక్రమ్ లగ్జరీ కారు నందిని వాళ్ళ చిన్న కాలనీలో ప్రవేశించింది. ఆ ఇరుకు సందుల్లో ఆ పెద్ద కారు రావటం చూసి చుట్టుపక్కల వాళ్ళంతా వింతగా చూస్తున్నారు. కారు నందిని ఇంటి ముందు ఆగింది. ఇల్లు చాలా చిన్నది, కానీ ఎంతో శుభ్రంగా పచ్చని మొక్కలతో కలకల్లాడుతుంది. విక్రమ్ కారు దిగ్గానే పార్వతి గారు ఎదురొచ్చి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. నందిని తండ్రి రామారావు గారు మంచం మీద నుంచి లేచి కూర్చోడానికి ప్రయత్నించాడు. విక్రమ్ వెంటనే ముందుకు వెళ్ళి పర్లేదు అంకుల్, మీరు కూర్చునన్నాడు. రామారావు గారు 2 చేతులు జోడించి కన్నీళ్లతో బాబుగారు నా ప్రాణాలు నిలబెట్టారు. మీకు ఎలా రుణం తీర్చుకోవాలో ఈ పేదవాడికి తెలియడం లేదు. నా కూతురి జీవితంలో మీరు దేవుళ్ళ వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది అని గద్గద స్వరంతో అన్నారు. ఆ మాటలు విక్రమ్ గుండెలు సూదిలా గుచ్చుకున్నాయి. ఒక తండ్రి తన మీద పెట్టుకునే నమ్మకం, చూపిస్తున్న కృతజ్ఞత చూసి అతనికి మొదటిసారిగా తన మీద తనకి అసహ్యం వేసింది. నేను దేవుణ్ణి కాదంకుల్, మీ కూతురి ప్రాణాన్ని, ఆమె శరీరాన్ని ₹1,00,00,000 కొనుక్కున్న ఒక స్వార్థపరుణ్ణి అని అతని అంతరాత్మ అరిచింది. కానీ బయటకి ఏమనలేక ఒక చిన్న నవ్వు నవ్వాడు. నందిని వైపు చూశాడు విక్రమ్. ఆమె కళ్ళల్లో తన తండ్రి కోసం తాను చేసిన త్యాగం తాలూకు ఏడుపు దాగి ఉన్నాం. పెదవులపై మాత్రం నాన్న బతికాడు అన్న సంతోషం సుష్టంగా కనిపిస్తుంది. ఆమె తన తల్లితో కలిసి వంటగదిలోకి వెళ్ళింది. ఆ చిన్న ఇంట్లో ఆమె ఎంత స్వేచ్ఛగా సంతోషంగా ఉందో విక్రమ్ గమనించాడు. తన పెంట్ హౌస్లో ఒక మూలకు ముడుచుకుని ఉండే నందిని వేరు, ఇక్కడ తన వాళ్ళ మధ్య నవ్వుతూ తిరుగుతున్న నందిని వేరు. ఆ మసలైన రూపం ఎంత అందంగా ఉందో అతను కండ్రెపోయకుండా చూస్తూ ఉండిపోయాడు. మధ్యాహ్నం భోజన సమయం. విక్రమ్కి భోజనం ఎలా వడ్డించాలో పార్వతి గారికి అర్థం కాలేదు. వాళ్ళ ఇంట్లో ఉన్నది పాత డైనింగ్ టేబుల్. కానీ విక్రమ్ ఏమాత్రం సంకోచించకుండా రామారావు గారి మంచం పక్కనే వేసిన చిన్న కుర్చీలో కూర్చున్నాడు. అరటి ఆకు వేసి వేడి వేడి అన్నం, పప్పు, ఆవకాయ, వంకాయ కూర వడ్డించింది నందిని. విక్రమ్కి ఇవన్నీ చాలా కొత్త. అతను ఎప్పుడు కాంటినెంటల్ ఫుడ్, 5 స్టార్ హోటల్స్లోని
ఖరీదైన వంటకాలు మాత్రమే తిన్నాడు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అతని కళ్ళు మూసుకుపోయాయి. ఆ రుచుల్లో ఒక అద్భుతమైన కమ్మదనం ఉంది. అది కేవలం వంటకాల రుచి కాదు, అందులో కలిపిన ప్రేమ రుచి. కూర బాగుందా బాబుగారు? మా నందిని చేతి వంట అద్భుతంగా ఉంటుంది అంది పార్వతమ్మ గారు ఆప్యాయంగా. విక్రమ్ నందిని వైపు చూశాడు. ఆమె తలదించుకుని చిన్నగా నవ్వుకుంటుంది. ఆ భోజనం చేస్తున్నంతసేపు విక్రమ్కి తన బాల్యం గుర్తుకొచ్చింది. తన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు నిశ్శబ్దం లేదా తల్లిదండ్రుల మధ్య గొడవ ఉండేది. ప్రేమగా వడ్డించే వాళ్ళు లేరు. కలిసి నవ్వుకుంటూ భోజనం చేసిన రోజులు లేవు. ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నా ఈ చిన్న పూరి గుడిసెలో ఉన్న ప్రశాంతం, ప్రేమ తన ప్యాలెస్ లాంటి ఇంట్లో లేవు అన్న నిజం అతనికి మొదటిసారి బోధపడింది. భోజనం పూర్తయ్యాక నందిని విక్రమ్కి చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది. టవల్తో చేతులు తుడుచుకుంటూ అతను నందిని కళ్ళలోకి చూశాడు. ఆ చూపులో ఎప్పట్లాంటి పొగర్లేదు, ఒక రకమైన అపరాధనం, కృతజ్ఞత ఉన్నాయి. నందినికి ఆ చూపు అర్థం కాలేదు. కానీ ఆ మనసులో ఒక చిన్న అలజడి రేగింది. సాయంత్రం 4 గంటలకు ఇద్దరు తిరుగు ప్రయాణం అయ్యారు. కారు జూబ్లీహిల్స్ రోడ్డు మీద వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. నల్లటి మేఘాలు అలుముకొని కుంభవృష్టి మొదలైంది. ట్రాఫిక్ జామ్ అవటంతో కారు ఒక చోట ఆగిపోయింది. కారులో ఏసీ ఆన్లో ఉన్న నందిని కిటికీ అద్దం కిందకు దించి బయటపడుతున్న వర్షాన్ని ఆస్వాదిస్తుంది. వర్షపు చినుకులు ఆ ముఖాన్ని తాకుతున్నాయి. ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. ఒక చిన్న పిల్లల ఆమె చేతులు బయటకు పెట్టి చినుకులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. విక్రమ్ స్టీరింగ్ మీద చేతులు ఆనించి పక్కకు తిరిగి ఆమెను చూస్తున్నాడు. ఆ ముఖం మీద పడుతున్న ప్రతి చినుకు అతని మనసులో ఉన్న మంచును కరిగిస్తున్నట్టుగా ఉంది. నందిని అని పిలిచాడు. ఆమె ఉలిక్కిపడి కిటికీ అద్దం పైకెత్తేసి, సారీ సార్, కారు లోపల తడిసిపోతుందని చూసుకోలేదు అని భయంగా అంది. పర్లేదు, కిందికే ఉంచు అన్నాడు విక్రమ్ మృదువుగా. నందిని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఒక మాట అడగనా అన్నాడు విక్రమ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. నందిని మౌనంగా తల ఊపింది. నీకిదంతా ఎలా సాధ్యమవుతుంది? నువ్వు నీ కష్టాలకు కలలకు విరుద్ధంగా నాతో ఒక అగ్రిమెంట్లో బంద్ అయ్యావు. నేను నిన్ను ఒక వస్తువులా ట్రీట్ చేస్తున్నాను. అయినా సరే నువ్వు ఇంత ప్రశాంతంగా, ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీలో అసలు కోపం, ద్వేషం లాంటివి లేవా అని అడిగాడు తనలో ఇన్నాళ్ళు దాగున్న సందేహాన్ని బయట పెడుతూ. నందిని పెదవులపై ఒక స్థిరమైన కానీ చిన్న బాధతో కూడిన చిరునవ్వు కనిపించింది. కిటికీ బయట పడుతున్న వర్షం వైపు చూస్తూ చెప్పటం మొదలుపెట్టింది. నా కోపం, ద్వేషం అన్నీ ఉన్నాయి సార్, కానీ వాటిని నా మనసులో పెట్టుకుని మోసేంత సమయం నా దగ్గర లేదు. నా చిన్నతనంలో నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. డాక్టర్లు నేను బతకను అన్నారు. 4 రోజుల పాటు కోమలో ఉన్నాను. అప్పుడు మా నాన్న పడ్డ బాధ, మా అమ్మ కన్నీళ్ళు నేను మర్చిపోలేను. ఆ దేవుడు నాకు 2వ జన్మ ఇచ్చాడు. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. విక్రమ్ రెప్పవేయకుండా వింటున్నాడు. నాకు రేపు అనేది ఉందో లేదో తెలియదు. గతాన్ని తలుచుకుని ఏడుస్తూ కూర్చోటం కంటే ఉన్న ఈ ఒక్క క్షణాన్ని ఆనందంగా బతకాలనుకున్నాను. నా వల్ల ఎవరికి కన్నీళ్లు రాకూడదనుకున్నాను. మీరు నాకు చేసింది అన్యాయమని నేను అనుకోవటం లేదు. మీరు ఒక కాగితం మీద కొన్ని కోట్లు పెట్టి నా నాన్న ప్రాణాలు కొనిచ్చారు. దాని ప్రతిఫలంగా నా జీవితాన్ని నేను మీకు ఇచ్చేశాను. ఇందులో కోపడ్డానికి ఏముంది సా? నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను. నా శరీరాన్ని మాత్రమే మీరు శాసించగలరు. నా మనసు ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది, ఈ వర్షపు చినుకుల్లాగే అంది ఎంతో స్వచ్ఛంగా. ఆ మాటలకు విక్రమ్ నిర్ఘాంతపోయాడు. ఒక చిన్న వయసు అమ్మాయిలో ఇంత పరిణితి, జీవితం పట్ల ఇంత సుష్టత ఎలా వచ్చాయి? తను 30 ఏళ్లుగా డబ్బు వెంట పరిగెడుతూ బంధాలను ద్వేషిస్తూ బతికాడు. కానీ ఆమె తనకంటే ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉందని అతనికి అర్థమైంది. మొదటిసారిగా నందిని పట్ల అతని మనసులో ఒక తెలియని గౌరవం ఏర్పడింది. సార్ అనే పిలుపు ఆమె నోటి నుంచి వస్తూ ఉంటే అతని మనసు కీచులాడుతున్నట్లు అనిపించింది. రాత్రి 9 గంటల సమయం. పెంట్ హౌస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. వర్షం ఇంకా పడుతూనే ఉంది. విక్రమ్ తన మాస్టర్ బెడ్రూమ్లోని సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతని ముందు టేబుల్ మీద ఆ అగ్రిమెంట్ ఫైలు ఉంది. అందులో నందిని సంతకం చేసిన పేపర్లు ఉన్నాయి.
ఆ పేపర్లను చూస్తూ ఉంటే అతనికి మొదటిసారిగా తన మీద తనకి అసహ్యం వేస్తుంది. ఒక మనిషి ప్రాణాన్ని, మనసును, స్వేచ్ఛను ఈ కాగితాలతో కొనేసానన్న ఫీలింగ్ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అతని చేతిలో మొబైల్ ఉంది. రోజు అతను నందినికి కమ్ టు మై రూమ్ అని పంపే సమయం అది. పక్క గదిలో నందిని భయంగా ఫోన్ వైపు చూస్తూ కూర్చుంది. ఆమెకు ఆ క్షణం అంటే ఒక నరకం. తన శరీరాన్ని ఒక అపరిచితుడికి అప్పగించి ఆ క్షణం కోసం రోజు ఆమె మనసు చనిపోతూనే ఉంటుంది. ఫోన్ ఎప్పుడు మోగుతుందా అని వణుకుతున్న చేతులతో ఎదురు చూస్తుంది. 10 గంటలు దాటింది. 11, 12. ఫోన్ మోగలేదు. విక్రమ్ తన ఫోన్ని పక్కన పడేశాడు. నేను ఆమె శరీరాన్ని అనుభవించగలను, కానీ ఆ మనసును గెలవలేను. నా డబ్బుతో ఆమెను శాసించగలను, కానీ ఆమెలోని స్వచ్ఛతను కొనుక్కోలేను అని తనలో తాను అనుకున్నాడు. ఆ కాగితాల ఫైల్ని తీసి డ్రాయర్లో పడేసి లైట్ కట్టేసి పడుకున్నాడు. నందిని తన గదిలో ఫోన్ వైపు చూస్తూనే నిద్రలోకి జారుకుంది. కానీ ఆ నిద్రలో భయం లేదు, ఒక తెలియని ప్రశాంతత ఉంది. మొదటిసారి విక్రమ్ తను ఒక యంత్రంలో వాడుకోకుండా వదిలేశారన్న తృప్తి ఆ మనసులో ఒక చిన్న కృతజ్ఞత భావాన్ని మొలకెత్తించింది. ఆ నిశ్శబ్ద రాత్రి ఇద్దరి మనస్సులో ఒక కొత్త మార్పుకు నాంది పలికింది. విక్రమ్ అహంకారం నెమ్మదిగా కరగటం మొదలైంది. నందినిలో అతని పట్ల ఉన్న భయం కాస్త గౌరవంగా మారడం మొదలైంది. మా తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.